హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన వీడియోలో హెల్దీ అండ్ డైట్ స్పెషల్ స్ప్రౌట్స్ దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్ప్రౌట్స్ దోశకి కావలసినవి అరకప్పు ఉలవలు, అరకప్పు పెసలు, అరకప్పు అలసందలు తీసుకుని వాటికి సరిపడా వాటర్ పోసి 3 నుంచి 4 గంటల పాటు నాననివ్వాలి. అలాగే ఒక అరకప్పు శనగల్ని కూడా నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసి ఒక మెత్తటి క్లాత్లో వీటిని పోసి క్లాత్ని టైట్గా చుట్టి 12 గంటల సేపు పక్కకి పెట్టుకుంటే మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయి. స్ప్రౌట్స్ హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ఏ, బి, సి అలాగే ఈ విటమిన్స్ కూడా ఉన్నాయి. ఇవి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో ఒట్టి స్ప్రౌట్స్ తినలేని వాళ్ళకి ఈ రకంగా చేస్తే ఇష్టంగా తింటారు. చూసారు కదా, స్ప్రౌట్స్ మొలకలు వచ్చి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్క, 5 లేక 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే స్ప్రౌట్స్ని కూడా వేసుకోవాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పల్చన చేసి దోశని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక దోశని వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై అవ్వనివ్వాలి. దోశని ఇలా ప్లెయిన్గా ఇష్టపడే వాళ్ళు ఇలాగే తినేయచ్చు. లేదు అంటే దీనిలో కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని అప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఒకవైపు బాగా కాలింది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వేడి వేడి స్ప్రౌట్స్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దీనిలోకి పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ హెల్దీ దోశని ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.